అమెరికాలో చదువు పూర్తి చేసి ఉద్యోగాల కోసం వెళ్లే మన తెలుగు విద్యార్థులకు ఇప్పుడు ఒక కొత్త తలనొప్పి మొదలైంది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్, అదే ఓపీటీ వీసా పైన ఉన్న విద్యార్థులకు ఇంతకాలమేమో అక్రమ పద్ధతుల్లో సహాయం చేసిన కొన్ని కన్సల్టెన్సీల పైన అమెరికా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు దీంతో ఆ కన్సల్టెన్సీల మీద ఆధారపడిన వందలాది మంది విద్యార్థులు కూడా వాళ్ళ వీసాలు రద్దయ్యే ప్రమాదంలో పడుతున్నాయని చెప్పి టెన్షన్ పడుతున్నారు. సో ఈ కొత్త సమస్య ఏంటంటే, చాలా మంది ఓపీటీ విద్యార్థులు ఉద్యోగం దొరకనప్పుడు తొందరగా ఏదో ఒక ఉద్యోగం చేసేసేయాలి, లేకపోతే వీసా స్టేటస్ వెళ్ళిపోతుందేమో, ఓపీటీ పీరియడ్ అయిపోతుందేమో అని చెప్పి ఈ వీసా స్టేటస్ ను కొనసాగించడం కోసం కొన్ని జాబ్ కన్సల్టెన్సీస్ ని ఆశ్రయించారు. అప్పుడు ఈ కన్సల్టెన్సీ వాళ్ళకి ఏం చెప్పారంటే, ఓకే మీకు పని చూపిస్తామని నిజమైన పని ఏదన్నా చూపించాలి, కానీ అసలు పని చూపించకుండానే ఫేక్ పే స్లిప్స్, ఫేక్ పే రోల్స్, రికార్డ్స్ ఇవన్నీ కూడా పెట్టి వాళ్ళు ఉద్యోగంలో ఉన్నారు అని చూపించేలాగా ఫేక్ సర్టిఫికెట్స్ అన్ని క్రియేట్ చేశారు. సో విద్యార్థుల అవసరాలను క్యాష్ చేసుకొని వాళ్ళైతే లక్షలు దండుకున్నారు. కానీ ఈ పద్ధతి ఇప్పుడు అధికారుల కంటపడింది. అంటే వీళ్ళు ఏ జాబ్ చెయ్యకుండానే అమెరికాలో ఉంటున్నారు అనేది వాళ్ళకి తెలిసిపోయింది. సో అధికారులు ఈ కన్సల్టెన్సీల పైన నిఘా పెంచడంతో చాలా సంస్థలు ఈ నకిలీ పేరోల్ పద్ధతులను ఆపేశాయి. దీంతో ఈ ఏర్పాట్లపైన ఆధారపడిన విద్యార్థులకు ఇప్పుడు ఒక పెద్ద గండం ఎదురైనట్టయింది. ఇక హోస్టల్లో ఉంటున్న 26 ఏళ్ల హైదరాబాద్ విద్యార్థి ఒకరు నాకు ఒక ఎంప్లాయర్ ఉన్నాడని పే స్లిప్లు వస్తున్నాయని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఆగిపోయాయి. నాకు ఏం చేయాలో తెలియట్లేదు, 2 నెలల్లోపు నిజమైన ఉద్యోగం కనుక్కోవడం అసాధ్యం అని ఆయన అంటున్నాడు. ఇప్పుడు అంటే 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగం రాకపోతే ఆయనకు వీసా క్యాన్సిల్ అయిపోతుంది. సో వర్జీనియాలో ఉంటున్న మరో 25 ఏళ్ల విద్యార్థి కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టు ఆయన ఎక్స్ అకౌంట్లో చెప్పుకున్నారు. సో నకిలీ పేరోల్స్ వస్తుండటంతో నా పేపర్లన్నీ కూడా పక్కాగా ఉన్నాయని నేను అనుకున్నాను. అద్దెలు, ఫీజుల కింద $1000 ఖర్చు చేశాను. ఇప్పుడు 60 రోజుల్లోపు నిజమైన ఉద్యోగం వెతుక్కోవాలి. ఒకవేళ వెతుక్కోకపోతే పరిస్థితి ఏంటి? ప్రస్తుతం నేను నమ్మదగిన కన్సల్టెన్సీల కోసం వెతుకుతున్నాను అని చెప్పి ఆయన బాధను ఆయన రాసుకొస్తున్నారు. అంటే చాలా మంది ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చి ఇప్పుడు చెప్తున్నారనమాట. అంటే ఇష్టం వచ్చినట్టు ఏ కన్సల్టెన్సీని పడితే ఆ కన్సల్టెన్సీని నమ్మేయడం వల్ల, వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేయడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి అని చెప్పి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంటే అందరికీ తెలిసిన విషయం అయినా కూడా అధికారుల కంటపడటంతో ఇప్పుడు ఈ అక్రమదారుల్లో అమెరికాలో స్టే చేస్తున్న వారికి ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఉంటుంది. అంటే అన్ని సక్రమంగా ఉండి లీగల్ గానే ఉంటున్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం నకిలీ డాక్యుమెంటేషన్ అనేది ఒక పెద్ద మోసం. సో దీనివల్ల విద్యార్థుల I-20 ఫామ్ రద్దయిపోవచ్చు, చట్టబద్ధమైన స్టేటస్ కూడా పోవచ్చు. అంతేకాకుండా భవిష్యత్తులో H-1B వీసా, గ్రీన్ కార్డ్ లాంటి అప్లికేషన్స్ లో కూడా ఇబ్బందులు ఏర్పడొచ్చు. అందుకే ఓపీటీ విద్యార్థులు వెంటనే జాగ్రత్త పడాలని ఇమిగ్రేషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు పనిచేయాలనుకుంటున్న కంపెనీ లేదా కన్సల్టెన్సీ నిజమైనదో కాదో ముందుగానే మీరే తెలుసుకోవాలి, అది మీ బాధ్యత. సో మీ యూనివర్సిటీలోని డిజిగ్నేటెడ్ స్కూల్ ఆఫీసర్ DSO లేదా ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఆఫీస్ను సంప్రదించడం చాలా మంచిది. ఒకవేళ మీరు తెలియకుండానే నకిలీ పేరోల్స్ కనుక తీసుకుంటే, అంటే మీకు తెలియకుండా వాళ్ళు నకిలీ పేరోల్స్ ఇచ్చి మిమ్మల్ని అక్కడ ఉంచడానికి ట్రై చేస్తే వెంటనే ఒక లీగల్ కన్సల్టెంట్ని సంప్రదించండి. మీ కళాశాలలో మీకు తెలిసిన వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పి వీలైనంత తొందరగా ఆ అక్రమ మార్గాల నుంచి బయటపడండి అని నిపుణులు సూచిస్తున్నారు.